హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు పప్పు ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయాలి. ఎప్పుడు పులుసు ఇగురు కాకుండా ఇలా ఫ్రై ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఎగ్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా 6 కోడిగుడ్లని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకుంటే షెల్ చక్కగా వచ్చేస్తుంది. గుడ్లు పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజ్ టమాటోలు సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 5 to 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో యాడ్ చేసేసుకోండి. టమాటో యాడ్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేయండి. ఉప్పు ముందు యాడ్ చేయడం వల్ల టమాటో అలాగే ఆనియన్ సాఫ్ట్ గా కుక్ అవుతుందన్నమాట. లో ఫ్లేమ్లో మూత పెట్టేసి 10 నిమిషాలు కుక్ చేసుకుంటే ఉల్లిపాయ, టమాటో చక్కగా రెడ్డిగా ఫ్రై అయిపోతుంది. మీకు ఫ్రై ఎక్కువ గ్రేవీ కావాలంటే ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయ, టమాటో కుక్ అయ్యే లోపు ఎగ్ని హాఫ్ కింద కట్ చేసుకుని ఎగ్ వైట్ని తీసేసేయండి. ఎగ్ వైట్ కట్ చేయకూడదు, ఎగ్ ఒకటి కట్ చేసుకోవాలన్నమాట. ఇవి 2 పీసెస్ కింద కట్ చేసుకుని సన్నగా కట్ చేసుకోండి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఎగ్ వైట్ని మాత్రం అస్సలు కట్ చేయొద్దు, అలాగే ఉంచేసేయండి. ఎగ్ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మూత తీసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఉల్లిపాయ టమాటో చక్కగా కుక్ అయిపోయింది. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి ఫ్రెష్ గా నూరు పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఫ్రెష్ యాడ్ చేయడం వల్ల ఫ్రై ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాక మీ టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ఎగ్ మసాలా యాడ్ చేసుకోండి. ఎగ్ మసాలా లేకపోతే స్కిప్ చేసేయండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇవన్నీ యాడ్ చేశాక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మసాలాలన్నీ చక్కగా ఫ్రై అవ్వాలి కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేశాను. లేకపోతే మసాలాలు మాడిపోతాయి అన్నమాట వాటర్ యాడ్ చేయకపోతే. అందుకని వాటర్ యాడ్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మసాలాలన్నీ చక్కగా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ యాడ్ చేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఎగ్ పీసెస్కి మసాలా బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. స్లోగా మిక్స్ చేయండి. ఎగ్ పీసెస్ విరగకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్ వైట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసి ఇంకోసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకుంటే ఎగ్కి మసాలా చక్కగా పడుతుంది. లో ఫ్లేమ్లో 5 మినిట్స్ సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ వద్దు, మళ్ళీ మాడిపోతుంది అనమాట. లో ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి బాగా మిక్స్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టమైతే సర్వ్ చేసుకునే ముందు 1/2 లెమన్ జ్యూస్ని స్క్వీజ్ చేయండి, చాలా బాగుంటుంది. చపాతీలో కానీ, బగారన్నంలో కానీ, ప్లెయిన్ రైస్లో కానీ అదిరిపోతుంది. డెఫినెట్గా ఎగ్ ఇష్టపడే వాళ్ళందరూ ఈ రెసిపీ ట్రై చేయాల్సిందే. కొద్దిగా ఆనియన్తో సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది. డెఫినెట్గా ట్రై చేశాక నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.